హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి గ్రహ సంచారాలు ఉపకరించగలవు. ప్రయత్నాలు వేగవంతం చేసుకోండి. సంతానపరంగా ఉత్సాహంనిచ్చు వార్తలు ఉంటాయి. కొత్త పరిచయాలను పెంచుకుంటారు. ఖర్చుల్ని నియంత్రించుకుంటూ పొదుపు చర్యలు తీసుకోగలుగుతారు. ఆత్మీయుల సంఖ్యను పెంచుకోగలరు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు చూడగలరు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్లానింగ్తో వ్యవహరించుకోవాలి. వ్యక్తిగతంగా ఉత్సాహమును పొందుతారు. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులను పొందగలుగుతారు. మానసికంగా కఠినంగా ఇంట బయట వ్యవహరించుకొను సూచనలు గలవు. ఆర్భాటం పంతాలకు ఎక్కువ విలువనిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు అనుకూలం. స్థిరాస్తుల రాశి తాకట్టును విడిపించుకోగలరు. వృత్తి వ్యాపారాల్లో చిన్న తరహా ఆటుపోట్లను ఎదుర్కోవలసి రావచ్చును. మిశ్రమ గ్రహ సంచారం. ప్రయత్న అనుకూలతలకు పట్టుదలలు చూసుకోవాలి. ఇబ్బందులు ఉండవు, కానీ శ్రమ చూపవలసి ఉంటుంది. నూతన వస్తు సదుపాయాలను ఏర్పరచుకోగలరు. అంతరంగిక విషయాలకు కుటుంబ వ్యక్తుల వద్ద కూడా గోప్యంగా ఉంచవలసి రావచ్చు. ఇతరులకు సహాయ సహకారాలు చేయవలసి ఉంటుంది. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి. గ్రహ సంచారాలు సామాన్యంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనలతో వ్యవహరించుకుంటారు. పట్టు విడుపుదలతో ముఖ్యమైన విషయాల్లో సాగాల్సి ఉంటుంది. కుటుంబంలో సాధారణతలు కొనసాగుతాయి. ఖర్చులలో జాగ్రత్తలు వ్యవహరించుకోవాలి. ఉద్యోగులు సమయపాలనకు ప్రాధాన్యమిచ్చుకోవాలి. ఐటీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను సమర్థతను పెంచుకోవాలి. విమర్శలు పెరుగుతాయి. ఎవరితోనూ ఎక్కువగా వ్యవహరించుకోకండి. సంతానపు తీరు అర్థం కానిదిగా ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ప్రయత్నించుకున్న వారికి ప్రయోజనములు ఉంటాయి. అవకాశాలు కలిసి రాగలవు. సహకరించు వ్యక్తులు పెరుగుతారు. కుటుంబ వ్యక్తులచే చిన్న తరహా మానసిక ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఖర్చులు కొన్ని ఎక్కువ అగుటచే సమర్థించుకోవలసి రావచ్చును. ఇతరుల వ్యాఖ్యలన్నీ పట్టించుకోకుండా అభివృద్ధికై యోచనలు చేసుకోండి. వ్యాపారాలు ఊహించుకున్నట్లుగా సాగుతాయి. అనుకూలతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్భటు వ్యవహారాలన్నీ చేస్తారు. స్థిరాస్తుల రాశి వ్యవహారాల్లో నిర్ణయాలను మార్పు చేసుకుంటారు. కుటుంబ వ్యక్తులకు బహుమతులు ఇవ్వవలసి రావచ్చును. వృత్తి ఉద్యోగాలు సాధారణ స్థాయిలో సాగుతాయి. కృషి ఫలించగలదు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారాలు చుట్టగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.